వెరీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల సంఘం వారు నోటీసులు జారీ చేశారండి. నిన్న ఈ నోటీస్ జారీ చేశారు. ఏమిటంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ గారు ఈ ఎన్నికల క్యాంపెయిన్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది ఆరోపణ. దాని మీద ఒక నోటీస్ ఇచ్చి 4 పేజీల నోటీస్ ఇచ్చారండి. ఆ నోటీసులో ఏమేమి తిట్టారు, ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద అనేవన్నీ కూడా వివరించి, ఇవన్నీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించడమే, అందువల్ల దీని మీద మీరు 48 గంటల్లోగా మీ రెస్పాన్స్ ఇవ్వాలి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చారు. ఇదేంటంటే అంతకుముందు వరలరామయ్య గారు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ మీద బేస్ చేసుకున్నాను అనమాట. దీని మీద ఈనాడు జ్యోతిలో పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి. వైసీపీకి షాక్, జగన్కి షాక్, ఇట్లాంటి హెడ్లైన్స్తో వస్తాయి ఈ వార్తలు. అయితే గతంలో అంటే ఒక 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారికి కూడా వచ్చినాయండి ఈసీ నుంచి. అది వైసీపీ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి చేసిన ఫిర్యాదు మీద ఎన్నికల సంఘం వారు చంద్రబాబు నాయుడు గారికి ఓ నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు అని చెప్పి. ఈ లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఏమిటి, దేని మీద ఇచ్చారు ఈ నోటీస్ అంటే, ఈ చంద్రబాబును పట్టుకొని మనిషా లేదా ఒక శాడిస్టా అని చెప్పి అన్నాడని, అలాగే హ్యాబిచువల్ అఫెండర్ అంటే ఎప్పుడూ నేరాలు చేసేటువంటి వ్యక్తి, నేర ప్రవృత్తి గల వ్యక్తి అని చెప్పి చంద్రబాబు నాయుడిని అన్నాడని, అలాగే అరుంధతి సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంది కదా, నిన్ను వదల బొమ్మాళి అని చెప్పి పశుపతి అని పిలిచాడని చంద్రబాబు నాయుడిని, అలాగే ఈ పెన్షన్లను ప్రస్తావిస్తూ 31 మంది చావులకు కారణమైనటువంటి హంతకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వ్యాఖ్యానించాడని, ఇట్లాంటివన్నీ కూడా వరలరామయ్య గారు ఏవైతే రాశారో అవన్నీ కూడా పెట్టి 4 పేజీల నోటీస్ని ఈసీ వారు ఇచ్చారండి. గమ్మత్ ఏమిటంటే నిన్ననే కదా ఇచ్చారు ఈసీ వారి నోటీసు. నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేమంతా సిద్ధం సభలో ఇంతకంటే ఇంకా ఎక్కువ తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని. తిడుతూనే ఉన్నారు. ఈ నోటీసులు వ్యవహారం నడుస్తూనే ఉంది. మరో పక్కన అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి తిట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇష్టారాజ్యంగా మాట్లాడడం ఇవన్నీ కూడా. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, అసలు ఎన్నికల సంఘం వారు చెప్పేటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో అది ఏమిటి, అసలు దాన్ని ఉల్లంఘిస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి అనేది కదా కీలకం. ఇప్పుడు నోటీస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి, లేక మరొకరికి. అయినా కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడారు, అంతకంటే ఎక్కువ మాట్లాడారు, ఇంకా బూతులు కూడా మాట్లాడారు. అయితే ఏమవుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి. విషయం ఏంటంటే, అసలు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏమిటి అంటే, ఇది వచ్చి ఒక 3-4 దశాబ్దాలు పైన అయిందండి. దీన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ వచ్చారు దీన్ని. సో ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇందులో చాలా వాళ్ళు పొందుపరిచారు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో పోటీ చేసేటువంటి క్యాండిడేట్స్ కానీ లేకపోతే పొలిటికల్ పార్టీస్ కానీ చేయకూడదు, ఏమేమి చేయకూడదు అనేటువంటి లిస్ట్ అనమాట మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది క్యాండిడేట్స్కి వర్తిస్తుంది, పొలిటికల్ పార్టీస్కి వర్తిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. వాళ్ళందరి మీద నిఘా అన్నమాట. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మీరు ఉల్లంఘించకూడదు అని వాళ్ళు కొన్ని లిస్ట్ అవుట్ చేశారు. నా పాయింట్ ఏమిటంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఉల్లంఘించారనుకోండి, క్యాండిడేట్లు కావచ్చు, పొలిటికల్ పార్టీస్ కావచ్చు, కనీసం రాష్ట్ర ప్రభుత్వమో లేకపోతే కేంద్ర ప్రభుత్వమో కనుక ఉల్లంఘిస్తే ఎవరైతే అంటే ఏ అధికారి అయితే బాధ్యుడో అతని మీద చర్యలు తీసుకునేటువంటి అధికారం ఇక్కడ ఎన్నికల కమిషన్కి ఉంది. బట్ వేరే ఒక క్యాండిడేట్ ఉల్లంఘించాడు, ఒక పొలిటికల్ పార్టీ ఉల్లంఘించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఏది పడితే అది, 31 మందిని చంపిన హంతకుడు చంద్రబాబు నాయుడు అని. అప్పుడు ఏమవుతుంది? విచిత్రం ఏంటంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్ఫోర్సిబుల్ కాదండి. అంటే దానికి ప్యూనిటివ్ మెజర్స్ ఏమీ లేవు. ఇప్పుడు ఒక చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తే దానికి తగిన శిక్ష ఉంటుంది. ఐపీసీలో కోర్టు వారు నిర్ణయించి ఒక శిక్ష వేస్తారు, ఫైనో, జైలు శిక్షో, మరొకటో. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కనుక ఉల్లంఘిస్తే మరి క్యాండిడేట్ని ఏమన్నా అనర్హుడిగా ప్రకటిస్తారా, పోటీ చేయకుండా నిరోధిస్తారా, లేదా పొలిటికల్ పార్టీ యొక్క రికగ్నిషన్ ఏమైనా తొలగిస్తారా? అవి ఏమీ జరగలేదు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించారని చెప్పి ఒక క్యాండిడేట్ని అనర్హుడిగా ప్రకటించడం కానీ, ఒక పొలిటికల్ పార్టీని రికగ్నైజ్ చేయటం కానీ జరగలేదండి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఎట్లా ఇప్పుడు అమలు చేస్తున్నారంటే, ఎన్నికల సంఘం వారు పబ్లిష్ చేస్తున్నారు ఎన్నికల ముందు, ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, దీని ప్రకారం మీరు ఎవరో కూడా ఉల్లంఘించకూడదు, అవతల వాళ్ళని తిట్టకూడదు, ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు, వైలెన్స్కి తెగబడకూడదు,
డబ్బులు ఇవ్వకూడదు, లంచం ఆఫర్ చేయకూడదు ఓటర్లకి, ఇట్లా చాలా ఉంటాయి అందులో. ఇది ఎవరైనా ప్రతిపక్షాలు వేరే వ్యక్తి ప్రత్యర్థి ఫిర్యాదు చేస్తాడు, అవతల వ్యక్తి, అవతల క్యాండిడేటు లేక అవతల పొలిటికల్ పార్టీ ఉల్లంఘించింది అని. అప్పుడు ఎన్నికల సంఘం వారు ఏం చేస్తున్నారు, దాని మీద బేస్ చేసుకొని ఒక షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టు, లేక కొద్ది రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినట్టు. ఇచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఒక లెటర్ రాసేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఉల్లంఘిస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఎన్ఫోర్సబుల్ కాదు, వీటికి లీగల్గా ఎన్ఫోర్స్ చేసేటువంటి ప్రొవిజన్స్ చట్టంలో లేవు. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 కింద ఎన్నికల సంఘానికి కొన్ని అధికారాలు ఇచ్చారండి. దాని కిందనే ఎంసీసీ ఇవన్నీ కూడా ఫార్ములేట్ చేశారు. అయితే ఎంసీసీ అనేది ఒక మోడల్ అన్నారు, అందుకనే ఇట్స్ ఏ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. అంతేగాని ఇది మీరు ఉల్లంఘిస్తే మీకు శిక్ష పడుతుంది అనేది లేదు. అందువల్లనే క్యాండిడేట్లు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం వల్ల ఎన్నికల సంఘం వారి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని, ఎన్నికల నియమావళి అంటారు కదా, ఆ నియమావళిని వాళ్ళు ఏం పట్టించుకోవట్లా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే మరి నోటీసు తీసుకొని కూడా మళ్ళీ అదే మాటలు మాట్లాడాడు, అంతకంటే ఎక్కువ మాట్లాడాడు. దీని వెనక చరిత్ర ఏమిటంటే, ఎందుకు లేదు ఎంసీసీకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఎందుకు లేదు అంటే, ఆ రకంగా ఇవ్వాలా లేదా అనేది 2013 ఒకసారి చర్చ జరిగిందండి పార్లమెంట్లో. ఎన్నికల సంఘం వారికి అధికారాలు ఇవ్వాలి, సో దట్ ఒక అభ్యర్థి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేస్తే అతన్ని అనర్హుడిగా ప్రకటించాలి, డిస్క్వాలిఫై చేయాలి పోటీ చేయకుండా. లేక పొలిటికల్ పార్టీ కనుక పదే పదే ఈ వైలేషన్స్కి పాల్పడితే వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలి, డిబార్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి ప్రతిపాదనలు కొన్ని వచ్చినాయి. అయితే ఎన్నికల సంఘం వారే మాకు వద్దు ఇవన్నీ అన్నారు. ఇందులో ఉన్న సమస్య ఏమిటంటే, ఒకవేళ ఎన్నికల సంఘం వారికి ఇచ్చారనుకోండి అధికారాలన్నీ, ఆ వెంటనే అది కోర్టు పరిధిలో కూడా వెళ్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ విధంగా మాట్లాడాడు, 31 మంది చావుకి చంద్రబాబు నాయుడు గారే కారణం అన్నాడు, దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు, దానివల్ల చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్టకి భంగం కలిగింది అని చెప్పి ఎన్నికల సంఘం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఏదో ఒక నిర్ణయం, డిస్క్వాలిఫై చేస్తున్నాం ఆయన్ని పోటీ చేయకుండా 2 సంవత్సరాల పాటు ఈ ఎన్నికల్లో, ఇట్లాంటివి ఏదైనా చేస్తే ఆ వెంటనే ఆయన కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కోర్టుకు వెళితే సమస్య ఏమవుతుందంటే, ఈ ఎన్నికల ప్రక్రియ మరి ఆగిపోవడానికి వీల్లేదు కదా. ఈ ఎన్నికల ప్రక్రియ ఎంతకాలం కొనసాగాలి, ఆ కేసులు నడిచేంతకాలం కొనసాగాల, కొన్ని వందల వేల కేసులు దేశం అంతా వస్తాయి కదా. వచ్చినప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియని ఆ టైం ఫ్రేమ్లో ఏ విధంగా వాళ్ళు నిర్వహించగలరు ఎన్నికల కమిషన్ వాళ్ళు. అందువల్ల ఎన్నికల కమిషన్ వాళ్ళు మాకు వద్దు ఈ పవర్స్ అన్నారు. అది ఒక పెద్ద సమస్య. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఐపీసీలో కూడా ఉన్నాయండి. ఐపీసీ కింద అవి శిక్షార్హం, శిక్షించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రార్థనా స్థలాల్లో మీరు ఎన్నికల ప్రచారం చేయకూడదు, లేక మతాన్ని కానీ కులాన్ని కానీ అడ్డు పెట్టుకొని ఎన్నికల్లో ప్రచారం చేయకూడదు అనేది ఉన్నది, చట్టంలో ఉంది. అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో కూడా ఉన్నది. అది జరిగినప్పుడు దాని మీద ఎవరైనా కోర్టుకు వెళితే, ఇంతకుముందు వెళ్ళారు గతంలో చాలామంది, వెళితే వాళ్ళని డిస్క్వాలిఫై చేసినటువంటి మరి ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. అది కోర్టు వారు నిర్ణయిస్తారు, హైకోర్టులోనే ఎక్కడో నిర్ణయిస్తారు. ఎన్నికల సంఘం నిర్ణయించలేదు. అది ఎన్నికల సంఘం ఎవరిని డీరికగ్నైజ్ చేసేటువంటి అధికారం వాళ్ళకి లేదు ప్రస్తుతానికి. వాళ్ళకు ఉన్నది ఏంటంటే, డీరికగ్నైజ్ చేయడం ఎప్పుడు చేస్తున్నారంటే, ఈ మన పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ యొక్క జమా ఖర్చులు అంటారు కదా, అవన్నీ కూడా సబ్మిట్ చేయాలండి ఎన్నికల కమిషన్కి. ఎంత డబ్బు వచ్చింది డొనేషన్ల రూపంలో, ఎంత ఖర్చు పెట్టాము, ఇట్లాంటివి ఇవ్వాలి. మ్యాండేటరీగా వాటిని ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాలి. అట్లా సబ్మిట్ చేయకపోతే కొన్ని సంవత్సరాల పాటు అప్పుడు డీరికగ్నైజ్ చేస్తున్నారు, కానీ మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ రికగ్నైజ్ చేస్తున్నారు. అది ఒకటే జరిగింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో. అంతకుమించి ఏ అభ్యర్థిని కానీ ఏ పొలిటికల్ పార్టీని కానీ డీరికగ్నైజ్ చేయటం కానీ డిబార్ చేయటం కానీ పోటీ చేయకుండా ఇతరత్ర ఏ రకమైన కఠినమైన ఈ చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదనమాట. అందువల్లనే ఇష్టారాజ్యంగా ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారండి. ఈ ఫిర్యాదులు కూడా అందుకనే ఇంత చిల్లరగా తయారైనాయి. ఉదాహరణకి లేటెస్ట్గా ఒకటి చూశాను, సుజనా చౌదరి గారు, కేశినేని చిన్ని గారు వీళ్ళ మీద ఒక ఫిర్యాదు చేశారు వైసీపీ వాళ్ళు. ఏంటో తెలుసా, వారు ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. అక్కడెక్కడో ఒక కార్యక్రమంలో మరి ఒక టెంపుల్లో ఏమున్నదో అక్కడ తెలియదు, లేకపోతే జనమే ఒక హారతి తీసుకొచ్చి కొంతమంది ఆడవాళ్ళు హారతి పట్టారు. హారతి పట్టి బొట్టు పెట్టారు. బొట్టు పెడితే ఆ హారతి పళ్ళెంలో మరి 100 రూపాయలు 1000 రూపాయల నోటు వేశారట సుజనా చౌదరి గారు. మరి సమర్పించారనాలేమో, సమర్పించారన్నమాట ఆ హారతి పళ్ళెంలో.
దాని మీద వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున సాక్షిలో వేసుకోవడం, సాక్షి టీవీలో ఒక పెద్ద వార్త, సాక్షి పత్రికలో ఒక పెద్ద వార్త, ఆ తర్వాత దాని మీద అధికారికంగా ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేయటం, ఈ విధంగా లంచం ఇచ్చారు కాబట్టి చర్యలు తీసుకోవాలి అని. ఒక పాయింట్ ఏమిటంటే ఆ విధంగా హారత పళ్ళెంలో డబ్బులు అక్కడ ఉంచడం అనేది పళ్ళెంలో అదొక సాంప్రదాయం. తర్వాత పట్టపగలే అందరి ముందు అక్కడ వందలాది మంది జనం ఉండగా ఆ విధంగా ఒక 100 రూపాయలు 1000 రూపాయల నోటు అందులో పెడితే లంచం అనేది అట్లా ఉండదు. లంచం ఎట్లా ఉంటుంది? అర్ధరాత్రి పూట వేగుంచావున డబ్బులు కట్టలు తీసుకెళ్ళి ఇంటింటికి దొంగచాటుగా ఇవ్వడం, అంతేకాదు పబ్లిక్గా చేసేదాన్ని అది లంచం కాదు. అంటే ఇటువంటి చిల్లర ఆరోపణలు చేస్తారన్నమాట. అది పాయింట్ ఇక్కడ. ఇటువంటి చిల్లర ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా పబ్లిసిటీ కోసం మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతోందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేక చంద్రబాబు నాయుడు గారి మీద చేసే ఆరోపణలు కూడా ఇంతే. వాటి వల్ల ఏమీ ఉండదు, ఏమీ జరగదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్కి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో వాళ్ళకి టీత్ లేదన్నమాట. అంటే కోరలు లేవు, పవర్ లేదు వాళ్ళకేమి. జస్ట్ ఈ షోకాజ్ నోటీసులు ఇవ్వడము, ఏదో ఒక సమాధానం ఇస్తారు వీళ్ళు, ఆ సమాధానంతో సంతృప్తి పడ్డము. లేదు మీ సమాధానం సంతృప్తికరంగా లేదు కాబట్టి మీరు మరొకసారి ఈ పని చేయము అని చెప్పి మీరు మాకు లెటర్ రాయండి అని మళ్ళీ ఇంకో లెటర్ పంపిస్తారు. అంతకుమించి ఏం జరగదండి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయంలో కొన్ని మార్పులు జరగాలి అనేది చాలా కాలంగా జరుగుతోందండి. చాలా కాలంగా ఆ వాదన ఉంది. లేకపోతే పేరుకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, అధికారుల విషయంలో కొంతవరకు యాక్ట్ చేయగలుగుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి. కానీ బయట క్యాండిడేట్స్ కానివ్వండి, పొలిటికల్ పార్టీస్ కానివ్వండి, ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే దాన్ని అదుపు చేయడం కష్టం అవుతోంది. ప్రతి ఎన్నిక కూడా ఇది పెరుగుతుంది, మీరు గమనించవచ్చు. ప్రత్యర్థుల మీద రీతిగా అడ్డగోలుగా ఎటువంటి ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేసేయటం, అభాండాలు వేసేయడం అనేది, దాన్ని నిరోధించడానికి కఠినమైనటువంటి చట్టాలు ఉండాలి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఈ విషయాలన్నీ ఉన్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు వాటిని ఎన్ఫోర్స్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఎన్నికల సంఘం ఈ విషయంలో ఏమీ చేయలేకపోతోంది. దీని మీద ఏదో ఒకటి జరగాలి. ఇదే సందర్భంలో ఇంకొక పాయింట్ చెప్పాలండి. అదేంటంటే ఈ డబ్బులు కూడా పట్టుకుంటారు. ఎన్నికల సందర్భంలో పోలీసులు అంత రోడ్ల మీద నిలబడి వెహికల్స్ని సెర్చ్ చేస్తారు, సీజ్ చేశామని వార్తలు వస్తాయి. లక్షలు కోట్లు ఇవన్నీ కూడా. ఇందులో కూడా గమ్మత్తు ఉందండి. అదేంటంటే ఒక స్టడీ ప్రకారం మొన్న తెలంగాణలో జరిగినాయి కదా ఎన్నికలు, ఆ ఎన్నికల్లో లాస్ట్ డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో పట్టుకున్నటువంటి కోట్లాది రూపాయలు ఏవైతే ఉన్నాయో, వందలాది కోట్లు, అందులో 90% మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. పట్టుకున్నప్పుడు పేపర్లో పెద్ద పెద్ద వార్తలు వస్తాయండి, అక్కడ 5 కోట్లు పట్టుకున్నారు, ఇక్కడ 30 కోట్లు పట్టుకున్నారు, అక్కడ 10 కోట్లు పట్టుకున్నారని. కానీ తర్వాత గప్చిప్గా ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పట్టుకున్న ప్రతి డబ్బు కూడా అక్రమం కాదు, ఎలక్షన్ రిలేటెడ్ కాదు, మామూలుగా వ్యవహారాలు నడుస్తుంటాయి కదా, పట్టుకొని ఊరికి పబ్లిసిటీ కోసం వేసుకుంటారు భారీ ఎత్తున. ఆ తర్వాత 1-2 దొరుకుతాయి అనుకోండి, అసలు దొరకవని కాదు, కానీ 90% మళ్ళీ రిటర్న్ ఇస్తారు అని దీన్ని చాలామంది ఎన్జిఓలు దాన్ని బయటపెట్టారు. 90% మళ్ళీ వెనక్కి వస్తున్నాయి, అందులో ఏమీ లేదని. తాజాగా వీళ్ళు ఒక వార్త ఇచ్చారండి, ఎవరు సాక్షి వాళ్ళు, మొన్న కూడా మాట్లాడాను. మార్గదర్శి వారి దగ్గర మేము పట్టుకున్నారని చెప్పి పెద్దగా రాసుకున్నారు. మరి మిగతా పేపర్లో సరిగ్గా రాయలేదు ఎవరు, వీళ్ళేమో పూర్తిగా నిజాలు రాయారు కాబట్టి విషయం తెలియదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే విశాఖపట్నంలో 51,99,000 రూపాయలు నగదు, 36 లక్షల రూపాయలు చెక్కులు ఉన్నాయట ఎవరు మార్గదర్శి ఉద్యోగుల దగ్గర. వాళ్ళు వెళ్తుంటే స్కూటీ మీదనో వాళ్ళని పట్టుకొని ఏదో చేశారు. వీళ్ళు దాన్ని నెగిటివ్గా ఏదో రాసుకుంటారులేండి, ఆ డబ్బులు మావే ఇచ్చేయండి అని చెప్పి మార్గదర్శి వాళ్ళు తిరుగుతున్నారు అక్కడ అని. తిరుగుతారు సహజంగానే. ఆ డబ్బులకి ఇదిగో లెక్క ఉంది, వాట్ ఎవర్ అకౌంట్స్ సబ్మిట్ చేసి డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడల్లా ఇవన్నీ పట్టుకున్నారు, ఇదంతా అక్రమం అని చెప్పి అనుకోవడానికి లేదు. 90% డబ్బులు మళ్ళీ వెనక్కిస్తారన్నమాట. అది ఇక్కడ గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం. ఇక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇట్లాంటి వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం గురించి ఇంకా చాలామందికి ఇస్తున్నారు కదా నోటీసులు అన్నీ కూడా. వాటి యొక్క ప్రభావం దాదాపుగా నిల్లండి నేను చెప్పిన దాని ప్రకారం. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఇచ్చే నోటీసులని అవి నోటీసులు మాత్రమే, వాటికి ఏ రకమైన కోరలు లేవు. వాళ్ళు ఉల్లంఘించారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో ఎన్నికల సంఘానికి అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలు లేవు. అందువల్ల ఈ అరాచకం ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఇష్టారాజ్యంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు దీన్ని బాగా అవకాశంగా తీసుకొని ఇష్టారీతిన రాజకీయ ప్రత్యర్థుల మీద ఉన్నవి లేనివి ఫేక్ ప్రాపగండా ఒకటే కాదండి, బూతులతో సహా అన్నీ మాట్లాడుతున్నారు.
దాన్ని నిరోధించడానికి ఖచ్చితంగా ఎంసీసీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంది.